హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఇంట్లోనే చాలా సింపుల్గా కేవలం 10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీగా ఉండే హోమ్ మేడ్ చాక్లెట్స్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. మీరు నమ్మరు, కేవలం 3 ఇంగ్రీడియంట్స్ తోటే ఈ చాక్లెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకునే చాక్లెట్స్ అయితే కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయం కాబట్టి ఇది చాలా హెల్తీ అని కూడా చెప్పుకోవచ్చు. హోమ్ మేడ్ చాక్లెట్ చేయాలంటే ఎటువంటి మిషన్ కానీ ఓవెన్ కానీ అవసరం లేదండి. చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ హోమ్ మేడ్ చాక్లెట్స్ని బర్త్డే గిఫ్టింగ్ ఇవ్వడానికి అయితే సూపర్గా ఉంటాయండి. పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా ఈ హోమ్ మేడ్ చాక్లెట్ చేయాలంటే 2 కాంపౌండ్స్ కావాలండి. ఒకటి మిల్క్ కాంపౌండ్, రెండోది డార్క్ కాంపౌండ్. చాలామంది అయితే డార్క్ కాంపౌండ్ని ఇష్టపడుతుంటారు. మీకు 2 మిక్స్ చేసి చేయాలని ఏమీ లేదండి. కావాలంటే ఇండివిజువల్గా ఓన్లీ డార్క్ చాక్లెట్స్ని ప్రిపేర్ చేయాలంటే డార్క్ కాంపౌండ్ యూజ్ చేస్తే సరిపోతుంది. కానీ నేను ఈరోజు ఈ వీడియోలో హోమ్ మేడ్ చాక్లెట్స్ని డార్క్ ప్లస్ మిల్క్ 2 కాంపౌండ్స్ని మిక్స్ చేసి చేయబోతున్నాను. మీకు కావాలి అనుకుంటే విడివిడిగా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా మిక్స్ చేసైనా చేసుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ చాక్లెట్ చేయాలంటే కావాల్సింది ఫస్ట్ కాంపౌండ్, రెండోది ఈ మౌల్డ్ అండి. ఈ సిలికాన్ మౌల్డ్ అనేది ఆన్లైన్లో దొరుకుతుందండి. ఈ సిలికాన్ మౌల్డ్ అనేది డిఫరెంట్ వెరైటీ మోడల్స్లో ఉంటుంది. మీకు ఏ మోడల్ కావాలో సెలెక్ట్ చేసి తీసుకోండి. ఒకవేళ మీకు సిలికాన్ మౌల్డ్ లేదు అంటే ఇలా ఈ ప్లాస్టిక్ మౌల్డ్స్ కూడా ఉంటాయండి. మీకు ఏది ఈజీగా ఏది దగ్గరలో ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు సిలికాన్ మౌల్డ్ని యూజ్ చేస్తేనే బెటర్ రిజల్ట్ ఉంటుంది. ముందుగా ఇప్పుడు చాక్లెట్ ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలా ఈ మిల్క్ కాంపౌండ్ చూసారా, ఈ ప్యాక్ని ఓపెన్ చేసిన తర్వాత నేనైతే 150 గ్రామ్స్ కాంపౌండ్ ఇది. దీనిలో ఓన్లీ 100 గ్రామ్సే ప్రిపేర్ చేయబోతున్నాను. కాబట్టి డార్క్ ఒక 100 గ్రామ్స్, అలాగే మిల్క్ కాంపౌండ్ ఒక 100 గ్రామ్స్ని అయితే తీసుకుంటున్నాను. ముందుగా ఈ కాంపౌండ్ని ఇలా తీసుకోండి. ఇలా తీసుకునే ముందు ఇక్కడ ఒక టిప్ ఉందండి. ఇక్కడ మీరు ఈ బౌల్ని తడి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మాత్రమే ఈ కాంపౌండ్స్ని ప్లేస్ చేయండి. మీరు తడిలో వేసినట్టయితే చాక్లెట్ కాంపౌండ్ అనేది పాడవుతుంది. మీరు చాక్లెట్ ప్రిపేర్ చేసిన ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి ఇక్కడ యూజ్ చేసే ప్రతిదీ కూడా తడి లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. అదే మెయిన్ టిప్ అండి. ఇప్పుడు ఈ చాక్లెట్ మౌల్డ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి, లేదంటే గ్రేటర్తో అయినా గ్రేట్ చేయండి. ఎందుకంటే ఇలా గ్రేట్ చేయటం వల్ల మనం బాయిల్ చేసేటప్పుడు త్వరగా బాయిల్ అవుతుంది. ఇది బాయిల్ చేసేటప్పుడు గ్రేట్ చేయటం వల్ల ఈజీగా బాయిల్ అవుతుంది. మిక్సింగ్ అప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ మౌల్డ్స్ రెండింటిని కూడా మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అంతా కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా గ్రేట్ చేసి ఒక పక్కన పెట్టండి. ఇలా కాంపౌండ్ అంతా కూడా చిన్న చిన్న పీసెస్ లాగా గ్రేట్ చేసుకోండి. ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేయడం కోసం డైరెక్ట్గా మీరు స్టవ్ మీద పెట్టొద్దండి. దీనికి డబుల్ బాయిలింగ్ మెథడ్ అని ఉంటుంది. ఆ ప్రాసెస్లోనే మీరు చేయాలి. దీనికోసమని స్టవ్ పైన ఒక ప్యాన్లో వాటర్ని యాడ్ చేసి వాటర్ని హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్ 2 కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు కట్ చేసిన తర్వాత దీన్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో హీట్ చేయాలి. ఇలా చేస్తేనే చాక్లెట్ అనేది చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా చేస్తేనే చాక్లెట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, ఆ వాటర్లో ఒక స్టాండ్ పెట్టి స్టాండ్ పైన ఒక బౌల్ పెట్టాలి. ఆ బౌల్ అనేది గ్లాస్ బౌల్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే స్టీల్ బౌల్ అయినా పెట్టుకోవచ్చు. గ్లాస్ బౌల్ అయితే పగిలిపోతుందనే భయంతో నేనైతే స్టీల్ బౌల్ పెట్టుకున్నాను. ఇది సేఫ్ సైడ్ ఉంటుంది కాబట్టి నేనైతే స్టీల్ బౌల్ని యూజ్ చేస్తున్నాను. ఇలా ఈ స్టీల్ బౌల్లో మనం కట్ చేసుకున్న, గ్రేట్ చేసుకున్న ఈ పీసెస్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీరు తడి లేకుండా ఒక స్పూన్ కానివ్వండి, గరిటె కానీ తీసుకోండి. ఇక్కడ మీరు చాక్లెట్ బాగా రావాలి, స్మూత్గా రావాలి, గట్టిగా ఉండాలి అంటే తడి లేకుండా చూసుకోండి. చాలామంది కొత్తగా చేసేవాళ్ళు చాక్లెట్ చేసిన తర్వాత మెత్తగా అయిపోతుంది, గడ్డలాగా ఉండట్లేదు, గట్టిగా అవ్వట్లేదు అంటారు. దానికి రీజన్ ఏంటంటే వాటర్ అనేది తగిలితే చాక్లెట్ అనేది మెత్తగా అయిపోతుంది, చాక్లెట్ త్వరగా పాడవుతుంది. కాబట్టి తడి లేని స్పూన్స్ కానీ, గంటె కానీ, ఈ బౌల్ కానీ తడి లేకుండా జాగ్రత్తగా క్లీన్ చేసిన తర్వాత, అంటే గుడ్డ పెట్టి తుడుచుకున్న తర్వాత మాత్రమే యూజ్ చేయండి. చూసారు కదా, వేసిన వెంటనే చాక్లెట్ అనేది ఇలా కరిగిపోతూ ఉంటుంది. మీరు డైరెక్ట్గా మౌల్డ్ ప్లేస్ చేశారనుకోండి, మౌల్డ్ కరగటానికి టైం ఎక్కువగా పడుతుంది. ఎక్కువసేపు హీట్ చేసినట్టయితే చాక్లెట్ టేస్ట్ పోతుంది. కాబట్టి ఇలా కట్ చేసిన తర్వాత మాత్రమే ఇలా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉంటేనే త్వరగా మిక్స్ అవుతుంది. ఇది కూడా త్వరగా కరుగుతుంది. ఇలా మిక్స్ చేస్తేనే చాక్లెట్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. చూసారు కదా, ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేటప్పుడు స్టవ్‌ని మాత్రం ఖచ్చితంగా మీరు లో ఫ్లేమ్‌లో పెట్టే మిక్స్ చేయండి. హై ఫ్లేమ్‌లో పెడితే త్వరగా మిక్స్ అవుతుంది, కానీ చాక్లెట్ టేస్ట్ అనేది పోతుంది. కాబట్టి మీరు లో ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కలుపుతూనే ఉండండి. ఇలా కలుపుతేనే చాక్లెట్ టేస్టీగా వస్తుంది.
చూసారు కదా! మీకు చాక్లేట్ అనేది ఇలా ఒక 5-10 మినిట్స్ తర్వాత మనకి ఈ బ్యాటర్ అనేది ఇలా ప్రిపేర్ అయిపోతుందండి. మీరు 5-10 మినిట్స్ కూడా ఆగకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. నేనైతే ప్లెయిన్ చాక్లేట్ చేస్తున్నా కాబట్టి ఇందులో ఎటువంటి నట్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేయట్లేదు. మీకు కావాలి అనుకుంటే ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగానే ఇందులో కొంచెం బటర్ లేదా నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇది వేస్తే చాక్లేట్ చాలా సాఫ్ట్‌గా వస్తుందండి. చూసారు కదా! బయట మార్కెట్‌లో ఉండేవి ఎడిబుల్ ఆయిల్స్ అయితే యూజ్ చేస్తుంటారు. ఆయిల్స్ అంత క్వాలిటీ ఉండవు కాబట్టి చాక్లేట్ అంత హెల్తీ కాదు. మన ఇంట్లో చేసుకునే చాక్లేట్ కాబట్టి నెయ్యి వేస్తాం, లేదంటే బటర్ వేస్తాం, చీజ్ వేసుకోవచ్చు. ఇలా వేసి చేసింది చాక్లేట్ చాలా అంటే చాలా సాఫ్ట్‌గా వస్తుంది. అలాగే చాలా హెల్తీ కూడా. డ్రై ఫ్రూట్స్ కావాలి అంటే యాడ్ చేయండి. లేదంటే స్కిప్ చేయండి. నో ప్రాబ్లమ్. లంప్స్ అన్నీ కరిగే వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. లంప్స్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్‌ని సిలికాన్ మౌల్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. చేసే ముందు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఉందండి. అదేంటంటే ఈ సిలికాన్ మౌల్డ్‌కి మీరు ఘీ అప్లై చేయండి. ఘీ అప్లై చేయటం వల్ల చాక్లేట్ ఫినిషింగ్ అనేది చాలా షైనీగా ఉంటుందండి. చాక్లేట్ డీమోల్డ్ చేసేటప్పుడు కూడా సింపుల్‌గా డీమోల్డ్ అవుతుంది. కాబట్టి మౌల్డ్‌కి అంతా కూడా ఘీ అప్లై చేయండి. ఘీ అప్లై చేస్తేనే డీమోల్డ్ చేసే టైంలో ఈజీగా వస్తుంది. ఎటువంటి క్రాక్స్ రావు. చాక్లేట్ కూడా షైనీగా ఉంటుంది. చూసారు కదా! ఇలా ఘీ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాటర్‌ని అయితే ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసేటప్పుడు ఒకేసారి యాడ్ చేయమాకండి. ఒక స్పూన్ తోటి కొంచెం కొంచెంగా ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఒక రో మొత్తం వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మధ్యలో లంప్స్ ఉన్నా, ఎయిర్ బబుల్స్ ఉన్నా కానీ అన్నీ సెట్ అయిపోతాయి. మీరు చాక్లేట్ డీమోల్డ్ చేసిన తర్వాత కూడా బయట కొంటే ఎలా ఉంటుందో అదే విధంగా మీరు చేస్తే ఉంటుంది. చూసారు కదా! ఈ మౌల్డ్ అంతా కూడా ఉన్న బ్యాటర్‌ని ఇందులో ఫిల్ చేయండి. ఎక్స్‌ట్రా ఉంటే మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఈ బ్యాటర్‌ని లైట్‌గా హీట్ చేస్తే మొత్తం మళ్ళీ లిక్విడ్ షేప్‌లోకి మారుతుంది. అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! ఉన్న బ్యాటర్ అంతా కూడా ఈ మౌల్డ్‌లో యాడ్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చాక్లెట్స్ అన్నీ కూడా చాలా హెల్తీ అండి. చూసారు కదా! ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత మీకు చూడటానికి పైనుంది. కానీ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసి 1, 2, 3 సార్లు ట్యాప్ చేశారంటే చాలు. మొత్తం కూడా సెటరేట్ అయిపోతుంది. చూడండి. ఇలా ఒక 2 నిమిషాలకే సెట్ అయిపోయింది. ఇలా సెట్ అయిన తర్వాత దీన్ని మీరు డీప్ ఫ్రీజ్‌లో పెట్టండి. ఇలా డీప్ ఫ్రీజర్‌లో పెట్టిన తర్వాత చాక్లెట్స్ అనేది డీమోల్డ్ చేసుకోవచ్చండి. డీమోల్డ్ చేసే విధానం కూడా చూద్దాం. డీమోల్డ్ చేసేటప్పుడు మీరు ఒకసారి సిలికాన్ మౌల్డ్‌ని ఇలా ఒక్కసారి లాగండి. లాగటం వల్ల కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. మీరు డీప్ ఫ్రీజర్‌లో ఎక్కువ సేపు పెట్టాల్సిన పని లేదండి. ఓన్లీ ఒక 5 మినిట్స్ పెడితే చాలు. ఈ చాక్లెట్స్ అనేది రెడీ అయిపోతాయి. మీకు ఇప్పుడు బ్యాటర్ ఏదైనా మిగిలినట్టుంటే మళ్ళీ ఒకసారి లైట్‌గా హీట్ చేసి మళ్ళీ ఈ మౌల్డ్‌లో యాడ్ చేసుకోండి. బ్యాలెన్స్ చాక్లెట్ చూసారు కదండీ! ఎంతో సాఫ్ట్‌గా, షైనీగా, టేస్టీగా ఉండే హోమ్‌మేడ్ చాక్లెట్స్ రెడీ అయిపోయాయి. ఇవి బయట కొనే చాక్లెట్స్ కన్నా 10 టైమ్స్ బెటర్ అండి. చాలా హెల్తీ కూడా. కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి. బయట చాక్లెట్స్ అనేది అస్సలు కొనరండి. ఒక్కసారి మా సింపుల్ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేజ్‌లోనే చాలా సింపుల్ రెసిపీస్ ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ పేజ్‌ని కూడా విజిట్ చేయండి. ఈ సింపుల్ హోమ్‌మేడ్ చాక్లెట్స్‌ని మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.